Welcome learners. This is Dr. T. Gangaram, lecturer in statistics, SVA Government College, Srikalahasti. The objective of this video lecture is to introduce you syllabus of APPSC Assistant Statistical Officer examination conducted previously and the Unit 6 Introduction to Statistics and some multiple choice questions, interactive multiple choice question assessments. లెట్ us లుక్ ఎట్ ది సిలబస్ ఫస్ట్. ముందుగా మనము ఈ సిలబస్ని ఒకసారి చూద్దాము. మనం ఏ కోర్సులో జాయిన్ అయినా ఏ ఎగ్జామ్కి రాయాలనుకున్నా మొట్టమొదట సిలబస్ అనేది ఉంటుంది. మొట్టమొదటి యూనిట్లో ఇక్కడ ముందుండే సిలబస్ ఇది. ముందు ఏపీఎస్సిది ఏఎస్ఓ సిలబస్ అని ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తే ఈ సిలబస్ వచ్చింది. మొత్తం 10 యూనిట్లు ఉన్నాయి. ఈ ముందుండే 5 యూనిట్లు ఎకనామిక్స్, కామర్స్, కంప్యూటర్ సైన్స్ సంబంధించిన ఉన్నాయి. ఇక్కడ collection of data, primary and secondary data, methods of sampling, random and non-random, definition of probability, census, తర్వాత షెడ్యూల్ అండ్ క్వశ్చనీర్, ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్, టాబులేషన్, డయాగ్రమాటిక్ అండ్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ డేటా. దీనికి సంబంధించి నేను ఈరోజు ఒక షార్ట్ వీడియో ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ప్రీవియస్ ఏపీఎస్సి క్వశ్చన్ పేపర్స్ని బేస్ చేసుకొని ఏ టాపిక్స్ అడిగారో చెప్తాను. మీరు ఈ క్విజులు రాసిన తర్వాత, క్విజులు అటెంప్ట్ చేసిన తర్వాత మళ్ళీ మనము డీప్గా 1 by 1 చర్చ చేసుకుందాము. ఇప్పుడు ఇక్కడ రెండోదేమో మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ. ఆల్రెడీ నేను ఒక వీడియో అయితే చేస్తున్నాను. దీంట్లో జామెట్రిక్ మీన్, హార్మోనిక్ మీన్ కూడా ఉన్నాయి. క్వార్టైల్స్, పర్సంటైల్స్, డిసైల్స్ వాటి గురించి కూడా డీప్గా నేర్చుకోవాలి. ఇంతకుముందు చేసిన మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ 1, 2 అనేటివి మనము లెవెల్స్ ఆఫ్ అండర్స్టాండింగు, బ్లూమ్స్ టాక్సానమీ గురించి చేసుకున్నాను. మనకి ఇక్కడ బేసిక్ కాన్సెప్చువల్ లెవెల్స్ ఎక్కువ వస్తున్నాయి. మెమరీ లెవెల్, అండర్స్టాండింగ్ లెవెల్లోనే ముందుండేటివన్నీ ఉంటున్నాయి. అప్లికేషను, ఆ తర్వాత క్రియేషన్ వరకు వీళ్ళు వెళ్ళడం లేదు. కానీ వాటిని కూడా మనం కొంతవరకు చూసుకుంటే మంచిది ఈ సిలబస్ని బేస్ చేసుకొని. తర్వాత మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ అండ్ స్క్యూనెస్, మెజర్ ఆఫ్ రిలేషన్, ఇది కార్లేషను, రిగ్రెషను. కార్లేషన్ ఉందంటే రిగ్రెషన్ ఇవ్వలేదు. తర్వాత టైం సిరీస్, ఇండెక్స్ నెంబర్స్ ఉన్నాయి. ఇండెక్స్ నెంబర్స్లో డిఫ్లేషన్ ఆఫ్ ఇండెక్స్ నెంబర్స్ కూడా ఉంది, కింద ఇక్కడ మిస్ అయింది. ఇప్పుడు ముందుగా మనము సిలబస్, ఇది మన సిలబస్ అనేది తెలిసింది. ఫస్ట్ ఈ యూనిట్లో ఉండే ప్రీవియస్ ఏపీఎస్సి క్వశ్చన్ పేపర్ బేస్ చేసుకొని ఏమొస్తుంది చూద్దాము. వాట్ ఈజ్ స్టాటిస్టిక్స్? మనము డేటా అనేది ప్రతి చోట కలెక్ట్ చేయాల్సిన అవసరం అనేది వస్తుంది. అది రా డేటా అనేది మనకు కలెక్ట్ చేసిన రా డేటా ఇప్పుడు ఆల్వేస్ కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ఇట్ మస్ట్ బి షార్టెడ్, నీడ్ ఏ మెథడ్ టు అండర్స్టాండ్. ఇప్పుడు విద్యార్థులు మార్కులు కావచ్చు, పాపులేషన్ డేటా కావచ్చు, ప్రైసెస్ ఓవర్ ఏ టైం కావచ్చు. వీటికి సంబంధించి మనము స్టాటిస్టిక్స్ని యూజ్ చేసి కానీ మనము ఈ డేటా కలెక్షను, రా డేటా కన్ఫ్యూషను, మెథడ్స్ ఎట్లా అర్థం చేసుకోవాలో తెలియదు. ఇక్కడ కొన్ని పదాలు వచ్చాయి. పాపులేషన్ అనేది వచ్చింది. వాట్ ఈజ్ పాపులేషన్? పాపులేషన్ ఈజ్ ఏ టోటల్ నంబర్ ఆఫ్ ఐటమ్స్ అండర్ స్టడీ. ఇట్ రిప్రజెంట్స్ హోల్ గ్రూప్. స్టాటిస్టిక్స్లో ఎప్పుడు కూడా శాంపుల్ కలెక్ట్ చేస్తాము. బేసింగ్ ఆన్ ది శాంపుల్ అబ్జర్వేషన్స్ వీ ఎస్టిమేట్ పాపులేషన్ పారామీటర్స్. ఎందుకు పాపులేషన్ని మనం కలెక్ట్ చేయడం కష్టం అనేది? ఎందుకంటే ఇది ఎక్కువ యూనిట్స్ ఉంటాయి. వాటిని అంతా కలెక్ట్ చేయడము, మనం దాన్ని ప్రాసెస్ చేయడం అంతా టైం పడుతుంది. కాబట్టి మనము మంచి రిప్రజెంటేటివ్ శాంపుల్ని కానీ తీసుకుంటే అందులో నుంచి వచ్చే వాల్యూస్ని బేస్ చేసుకొని పాపులేషన్కి సంబంధించి ఒక అవగాహనకి రావచ్చు. ది శాంపుల్ రిప్రజెంట్ ది పాపులేషన్. ఎప్పుడు అది పూర్తిగా రిప్రజెంట్ చేయగలుగుతుందంటే ఇట్ మస్ట్ బి ఏ ర్యాండమ్ శాంపుల్. ర్యాండమ్ అనే వర్డ్ వచ్చిందనుకోండి, ఈచ్ అండ్ ఎవ్రీ యూనిట్ ఆఫ్ ది పాపులేషన్ హ్యాస్ ఈక్వల్ అండ్ ఐడెంటికల్ ఛాన్సెస్ టు ఎంటర్ ఇన్ టు ది శాంపుల్. పాపులేషన్లో ఉండే అన్ని యూనిట్లకి శాంపుల్లోకి రావడానికి సమాన అవకాశం ఉంటే అది ర్యాండమ్ శాంపుల్ అంటారు. అటువంటి శాంపుల్ యూజ్ చేస్తేనే మనం మంచి ఎస్టిమేట్స్ అనేటివి వస్తాయి, మంచి రిజల్ట్స్ అనేటివి మనకు తయారవుతాయి. ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు, పారామీటర్ అనేది ఇట్ ఈజ్ ఏ పాపులేషన్ వాల్యూ, పాపులేషన్ కాన్స్టెంట్. అది ఈ శాంపుల్ అనేది స్టాటిస్టిక్కి సంబంధించిన విలువ.
సెన్సస్ కంప్లీట్ డేటా. సెన్సస్ అంటే మనము కలెక్టింగ్ ఆర్ ఎన్యూమరేటింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ యూనిట్ ఇన్ ది పాపులేషన్. సెన్సస్ అంటే మనకి ఇక్కడ 2025లో అడిగిన క్వశ్చన్స్ చాలా డీప్గా అడుగున్నారు. మనకు స్వాతంత్రం రాకముందు 8 సార్లు సెన్సస్ జరిగింది. ఆ తర్వాత 8 సార్లు సెన్సస్ జరిగింది. ప్రతి 10 ఏళ్ళకే ఒకసారి జరిగే ఒక బృహత్తరమైన ప్రక్రియ. మన స్టాటిస్టిక్స్ వాళ్ళందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం అది. ఇది జనాభా లెక్కల సేకరణే సెన్సస్ అంటాము. కానీ ఇక్కడ సెన్సస్ అంటే ఎన్యూమరేటింగ్ ఈచ్ అండ్ ఎవరీ యూనిట్ ఆఫ్ ది పాపులేషన్. ప్రతి యూనిట్ గురించి తెలుసుకోవడమే సెన్సస్. వాళ్ళు దాని గురించి అడుగున్నారు. తర్వాత శాంప్లింగ్ అనేది ఇట్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ పాపులేషన్. మనము డేటా మొత్తాన్ని టెస్ట్ చేయకుండా, కలెక్ట్ చేయకుండా అందులో నుంచి ఒక భాగం మాత్రమే తీసుకుంటే అది శాంప్లింగ్ అవుతుంది. శాంప్లింగ్ ఆల్వేస్ సేవ్స్ టైమ్ అండ్ కాస్ట్. మన దగ్గర 1000 యూనిట్లు ఉన్నాయనుకోండి, ఒక్కొక్క యూనిట్ నుంచి డేటా కలెక్ట్ చేసేదానికి ₹1 కలెక్ట్ అయితే అది ₹1000 ఆ సర్వేకి అవుతుంది. అదే మనం అందులో నుంచి మంచి రిప్రజెంటేటివ్ శాంపుల్ ఒక 50 తీసుకున్నాం అనుకోండి, ₹50తో ఒక్కొక్క దానికి మనము ఒక దాంట్లో సగం రేట్గా ఒక్కొక్క దానికి ఒక్కొక్క శాంపుల్ నుంచి ₹2 ఖర్చు పెట్టినా కూడా ₹100తో పని అయిపోతుంది. నేను ఎగ్జాంపుల్కే చెప్తున్నాను అది. కాబట్టి కాస్ట్ ఎప్పుడు కూడా మినిమైజ్ చేస్తారు శాంప్లింగ్ అనేది. ఇక్కడ కంపారిజన్ ఏమంటే సెన్సస్ అక్యురేటు, కాస్ట్లీ. సెన్సస్ తీసామంటే అందులో నుంచి మనకు ఆ డేటాకి, పాపులేషన్కి సంబంధించిన ప్రతి వివరాలు తెలుస్తాయి. అక్యురేట్గా ఉంటుంది, కాస్ట్లీగా ఉంటుంది. ప్రభుత్వాలు, పెద్ద పెద్ద ప్రభుత్వ సంస్థలు, బిగ్ ఆర్గనైజేషన్స్ మాత్రమే దాన్ని కండక్ట్ చేయగలుగుతాయి. రీసెర్చర్స్ కానీ ఏ రకమైన వాళ్ళందరూ కూడా శాంపుల్ డేటాని బేస్ చేసుకొని చేయగలుగుతారు. శాంప్లింగ్ ఈజ్ ఫాస్ట్ అండ్ ఎకనామికల్. దెర్ ఆర్ several types of sampling. One is simple random sampling, stratified random sampling, systematic sampling. వీటికి సంబంధించి క్లస్టర్ శాంప్లింగ్. వీటికి సంబంధించి మనకు ఎగ్జామినేషన్లో చాలాసార్లు వాట్ ఈజ్ స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్ అనేది అడుగున్నారు. స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్ ఈజ్ ది బెస్ట్ రిప్రజెంటేషన్ ఆఫ్ పాపులేషన్. ఇక్కడ ఏం చేస్తామంటే మనము పాపులేషన్లో స్ట్రాటిఫికేషన్ చేస్తాం బేసింగ్ ఆన్ ది కేటగిరీ. మేల్ కావచ్చు, ఫిమేల్ కావచ్చు, లేదా ఎంప్లాయీస్, అన్ఎంప్లాయీస్, ఫార్మర్స్, రకరకాలుగా స్ట్రాటిఫై చేసి అందులో నుంచి శాంపుల్స్ తీస్తాము. ఇట్ ఈస్ బెస్ట్ రిప్రజెంటేషన్ టు ది పాపులేషన్ అవుతుంది. అదే సిస్టమాటిక్ శాంపుల్ అంటే మనకు పాపులేషన్కి సంబంధించిన హోమోజీనియస్గా ఉన్నప్పుడు ఎవరి కేత్ యూనిట్ మనం సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, అది సిస్టమాటిక్ శాంపుల్ అవుతుంది. సూపర్ మార్కెట్కి వస్తారు, రోజుకి 1,00,000 మంది వస్తారు, సూపర్ మార్కెట్ని విజిట్ చేసే వాళ్ళు ఉంటారు. నేను ఒక 1000 మంది శాంపుల్ని కలెక్ట్ చేయాలి. 1,00,000 మందికి నెంబర్ ఇచ్చేసి ప్రతి 1000వ వ్యక్తిని నేను కలెక్ట్ చేయాలి, అతను ఏమి కొన్నాడో తెలుసుకోవాలనుకున్నాం అనుకోండి, ప్రతి 1000వ వ్యక్తి అక్కడ నెంబరింగ్ అయిపోయి ఉంటుంది. 1,00,000 నెంబర్లు ఉంటాయి అక్కడ. ప్రతి 1000వ వ్యక్తి ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోతాడు. 1000, 2000, 3000 ఉండే వ్యక్తి సెలెక్ట్ అయిపోతాడు. అది సిస్టమాటిక్ శాంపుల్. వేరే సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్లో మళ్ళీ విత్ రీప్లేస్మెంట్, వితౌట్ రీప్లేస్మెంట్ అని 2 ఉన్నాయి. ఇది కలెక్టింగ్ ఈచ్ అండ్ ఎవరీ యూనిట్ ఆఫ్ ది శాంపుల్ అనమాట. ప్రతి యూనిట్కి ఈక్వల్ అండ్ ఐడెంటికల్ ఛాన్స్ టు ఎంటర్ ఇన్ టు ది పాపులేషన్. సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్. శాంపుల్ సైజు తక్కువగా ఉన్నప్పుడు దీన్ని యూజ్ చేస్తారు. లాటరీ మెథడ్, ర్యాండమ్ నెంబర్స్ టేబుల్ మెథడ్ అనేది యూజ్ చేసి సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ చేస్తాం. ఇక్కడ ఎస్టిమేటు ఇవి రెండు కూడా మనకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో వచ్చినాయి. ఎస్టిమేటర్ అంటే ఒక ఫార్ములా. ఎస్టిమేటర్ అంటే x బార్ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ x/n అన్నాం అనుకోండి, ఇది ఎస్టిమేటర్. ఇది ఫార్ములా ఎస్టిమేటర్ అనేది. ఎస్టిమేట్ అనేది ఆ ఎస్టిమేటర్ వలన వచ్చే ఒక విలువ, అది వాల్యూ అనమాట. మీన్ ఫార్ములా వర్సెస్ క్యాలిక్యులేటెడ్ వాల్యూ. మీన్ ఫార్ములా అనేది ఎస్టిమేటర్ అయితే ఆ మీన్ కనుక్కున్న తర్వాత వచ్చే విలువ ఎస్టిమేట్ అవుతుంది. దీనికి సంబంధించి కూడా మనకు క్వశ్చన్స్ వచ్చినాయి. ఇక్కడ మళ్ళీ ఎర్రర్స్ అనేటివి కనబడుతూ ఉంటాయి. మనము ఇక్కడ ఫస్ట్ స్టాండర్డ్ ఎర్రర్ గురించి తెలుసుకోవాలి. స్టాండర్డ్ ఎర్రర్ అనేది మెజర్స్ శాంప్లింగ్ వేరియబిలిటీ. స్టాండర్డ్ ఎర్రర్ డెఫినేషను ఇట్ ఈస్ ది స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ది శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఏ స్టాటిస్టిక్గా మనం చెప్తూ ఉంటాం అనమాట. ఈ స్టాండర్డ్ ఎర్రర్ అనేది కీలకంగా ఉంటుంది. ది డిక్రీసెస్ యాజ్ శాంపుల్ సైజ్ ఇంక్రీసెస్. దీని ఫార్ములా స్టాండర్డ్ ఎర్రర్ ఈజ్ ఈక్వల్ టు σ/√n. ఇక్కడ సిగ్మా అనేది స్టాండర్డ్ డీవియేషన్, n అనేది శాంపుల్ సైజ్. శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ sample mean is called sampling distribution. Important in inference, very important in inference.
ఇక్కడ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ అన్నాం అనుకోండి, ఇది శాంపుల్ మీన్, పాపులేషన్ మీన్కి ఒక అంచనా, అన్బయాస్డ్ ఎస్టిమేట్ అవుతుంది. శాంపుల్ మీన్కి అన్బయాస్డ్ ఎస్టిమేటర్ పాపులేషన్ మీన్. అలాగే వేరియన్స్ ఆఫ్ శాంపుల్ మీన్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా స్క్వేర్ బై ఎన్. వీటికి సంబంధించి కూడా అడిగేదానికి మనకు అవకాశాలు చాలాసార్లు ఏబిపిఎస్సి వాటిలో వచ్చింది. ఎర్రర్స్ ఇన్ శాంప్లింగ్ కూడా చాలాసార్లు అడుగుతూ ఉంటారు. వాట్ ఈజ్ శాంప్లింగ్ ఎర్రర్, వాట్ ఈజ్ నాన్ శాంప్లింగ్ ఎర్రర్ అనేది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మనం శాంపుల్ ఇన్వాల్వ్ అయినప్పుడు మనము సెలెక్ట్ చేసుకునే శాంపుల్ మెథడ్ వలన వాటి వలన వచ్చే నష్టాలు, ఆ తప్పులు అనేటివి శాంప్లింగ్ ఎర్రర్స్ అంటారు. శాంప్లింగ్ ఎర్రర్స్ అనేటివి శాంపుల్ సర్వీస్లోనే ఉంటాయి, పాపులేషన్ సెన్సస్లో ఉండవు, పాపులేషన్ సర్వేలో ఉండవు. నాన్ శాంప్లింగ్ ఎర్రర్స్ అనేటివి కంపైలింగ్ ఎర్రర్స్, ఎడిటింగ్ ఎర్రర్స్ ఇలాంటివి వస్తూ ఉంటాయి. నాన్ రెస్పాన్స్ ఎర్రర్ అనేది ఉంది, ఇది చాలాసార్లు అడుగుతూ ఉంటారు. నాన్ రెస్పాన్స్ ఎర్రర్ అంటే మిస్సింగ్ డేటా, వాళ్ళు లేరు కాబట్టి మనకి ఇక్కడ ఆ డేటా రాదు, దాన్ని నాన్ రెస్పాన్స్ అంటారు. ఇట్ ఈజ్ ఏ కామన్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్. ఫైనల్ డివిజన్ ఈజ్ మనకి ఇక్కడ ఈ యూనిట్లో పాపులేషన్ వర్సెస్ శాంపుల్, శాంప్లింగ్ మెథడ్స్, స్టాండర్డ్ ఎర్రర్ డిక్రీజెస్ యాజ్ ఎన్ ఇంక్రీసెస్, స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ క్విజ్ మీకు పంపిస్తాను. ఈ క్విజ్ రాయకపోయే ముందర మీరు ఇంకా కొన్ని అదనపు కాన్సెప్ట్స్ చూడండి, తర్వాత క్విజ్ అటెంప్ట్ చేయండి. క్విజ్ ఎలాగా అటెంప్ట్ చేయాలో కూడా నేను మీకు చెప్తాను. క్వశ్చన్స్ చూడండి జాగ్రత్తగా. ఈ యూనిట్లో మనం ఏ రకమైన క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉందనేది, కాన్సెప్ట్స్ కూడా. మనకు డిఫైన్ పాపులేషన్ అండ్ శాంపుల్. పాపులేషన్ ఈజ్ ఎంటైర్ సెట్, శాంపుల్ ఈజ్ ఏ సబ్సెట్. పారామీటర్ వర్సెస్ స్టాటిస్టిక్. పారామీటర్ అంటే పాపులేషన్ మెజర్, స్టాటిస్టిక్ ఈజ్ ఏ శాంపుల్ మెజర్. సెన్సస్ వర్సెస్ శాంప్లింగ్. సెన్సస్ అనేది ఫుల్ డేటా, శాంప్లింగ్ అనేది పార్షియల్ డేటా. టైప్స్ ఆఫ్ శాంప్లింగ్ మెథడ్స్. మనకు సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్, స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్, సిస్టమాటిక్ శాంప్లింగ్, క్లస్టర్ శాంప్లింగ్ వరకే ఇక్కడ ప్రీవియస్ వాటిలో అడుగున్నారు. స్ట్రాటిఫైడ్ శాంప్లింగ్ అంటే ఇట్ ఈజ్ ఈక్వల్. స్ట్రాటిఫైడ్ శాంప్లింగ్ అనేది సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ డెఫినేషన్ ఏమంటే ఈక్వల్ ఛాన్స్ సెలక్షన్, ఈక్వల్ ఛాన్స్ సెలక్షన్. స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్ అనేది డివైడెడ్ ఇంటూ హోమోజీనియస్ గ్రూప్స్. మనకి ఇక్కడ డేటా అనేది ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ అనేది హోమోజీనియస్ డేటాలోనే వర్కౌట్ అవుతుంది. హోమోజీనియస్ డేటా, ల్యాబొరేటరీ డేటా ఉన్నప్పుడే మనం సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ యూజ్ చేస్తాం. కానీ హోమోజీనిటీ అనేది నేచర్లో లేదు. హెటరోజీనిటీ అనేది అన్అవాయిడబుల్. అందరూ ఒకే రకమైన మనుషులు ఉండరు, అందరూ ఒకే రకమైన ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉండరు, అందరూ ఒకే రకమైన జెండర్ ఉండే వాళ్ళు ఉండరు, అందరూ ఒకే రకమైన ఇన్కమ్ లెవెల్స్ ఉండే వాళ్ళు ఉండరు, అందరూ ఒకే రకమైన ఆక్యుపేషన్ ఉండే వాళ్ళు ఉండరు. ఒక్కొక్క గ్రూప్కి మనం ఒక్కొక్క శాంపుల్ అనేది తీసుకుంటేనే కరెక్ట్గా ఉంటుంది. అందుకనే ఎప్పుడు కూడా స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్ అనేది మనం చూడాలి. స్ట్రాటిఫైడ్ శాంప్లింగ్ అనేది ఈక్వల్ ఛాన్స్ సెలక్షన్ అనమాట. అలాగే సిస్టమాటిక్ శాంప్లింగ్ అంటే డివైడెడ్ ఇంటూ హోమోజీనియస్. ఇది చూడండి, ఇక్కడ స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ డివైడ్ ఇంటూ హోమోజీనియస్ గ్రూప్. సిస్టమాటిక్ శాంప్లింగ్ అంటే ఎవరి కేత్ యూనిట్ అనేది గుర్తుపెట్టుకోండి. శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఇట్ ఈస్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ స్టాటిస్టిక్. ఎస్టిమేటర్ వర్సెస్ ఎస్టిమేట్. ఎస్టిమేటర్ అనేది ఒక రూల్ అనమాట, ఫార్ములా. ఎస్టిమేట్ అనేది ఒక న్యూమరికల్ వాల్యూ. అన్బయాస్డ్ ఎస్టిమేటరు అంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ థీటా ఈజ్ ఈక్వల్ టు థీటా. కన్సిస్టెంట్ ఎస్టిమేటరు కన్వర్జెస్ టు ట్రూ వాల్యూ. ఎఫిషియన్సీ ఆఫ్ ఎస్టిమేటరు మినిమం వేరియన్స్ ఉంటే, ఏ ఎస్టిమేటర్కి అయితే మినిమం వేరియన్స్ ఉందో దాన్ని ఎఫిషియంట్ ఎస్టిమేటర్ అంటారు. అలాగే కన్సిస్టెంట్ ఎస్టిమేటర్ కన్వర్జెన్స్ టు రూలు. అదే సఫిషియెన్సీ కాన్సెప్ట్ యూజెస్ ఆల్ ఇన్ఫర్మేషన్, అది సఫిషియంట్. ఏ ఎస్టిమేటర్ అయితే మొత్తం ఇన్ఫర్మేషన్ వాడుతుందో అది సఫిషియంట్ ఎస్టిమేటర్. ర్యాండమ్ శాంప్లింగ్ అంటే ప్రాబబిలిటీ బేస్డ్. నాన్ ర్యాండమ్ శాంప్లింగ్ అంటే ఏ శాంప్లింగ్ అన్న పర్పసివ్ శాంప్లింగ్ కావచ్చు, జడ్జిమెంట్ శాంప్లింగ్ కావచ్చు, కోటా శాంప్లింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా నాన్ ర్యాండమ్ శాంప్లింగ్ టెక్నిక్స్. ర్యాండమ్ శాంప్లింగ్ టెక్నిక్స్ మనం ఆ 4 చూసుకున్నాం కదా, అవి. అలాగే ఫ్రేమ్ ఎర్రర్ మీనింగ్. ఆల్రెడీ ఒకసారి ఎగ్జామ్లో అడుగున్నారు. ఫ్రేమ్ ఎర్రర్ అంటే ఏమి? రాంగ్ లిస్ట్. మనము ఆ శాంప్లింగ్ ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు రాంగ్గా ఉండే ఫ్రేమ్ కానీ వస్తే అది రాంగ్ సెలెక్షన్ అవుతుంది, రాంగ్ ఫ్రేమ్ ఎర్రర్ అవుతుంది. క్వశ్చనీర్ అనేది ఎవరైతే ఇన్ఫర్మేషన్ ఇస్తారో వాళ్ళే దాన్ని ఫిల్ చేస్తారు. క్వశ్చనీర్ ఈజ్ ఫిల్డ్ బై ది రెస్పాండెంట్ హిమ్సెల్ఫ్. అదే వేరే షెడ్యూల్ అనేది ఎన్యూమరేటరు
ఫిల్ చేస్తాడు, ఇన్వెస్టిగేటర్ ఫిల్ చేస్తాడు. ఇక్కడ క్వశ్చనీరు షెడ్యూలు రెండు ఒకటే, సెట్ ఆఫ్ క్వశ్చన్స్ రిలేటెడ్ టు ద పర్టికులర్ సర్వే అవుతుంది అనమాట. ఆ క్వశ్చనీర్ని మనము ఎవరు క్వశ్చనీర్ ఫిల్ చేస్తారు, ఎవరు షెడ్యూల్ ఫిల్ చేస్తారు అనేది చాలాసార్లు మిమ్మల్ని అడిగే అవకాశం ఉంది. ప్రైమరీ వర్సెస్ సెకండరీ డేటా. ప్రైమరీ డేటా అనేది మనం కలెక్ట్ చేస్తే వచ్చేది. సెకండరీ డేటా అంటే అది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్గా ఉండేది అనమాట. ట్యాబులేషన్ అంటే ఏమనేది డైరెక్ట్గా అడుగున్నారు. ట్యాబులేషన్ ఈజ్ అరేంజ్మెంట్ ఆఫ్ డేటా ఇన్ కాలమ్స్ అండ్ రోస్, న్యూమరికల్ ఫిగర్స్. ఎంసీక్యూలు వచ్చేదానికి ఉండే అవకాశాలు ఇక్కడ నాట్ ఏ ర్యాండమ్ శాంప్లింగ్, పర్పసివ్ శాంప్లింగ్ అనేది నాట్ ఏ ర్యాండమ్ శాంప్లింగ్. ఇది ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో అడుగుంటారు. స్టాటిస్టిక్స్ రెఫర్స్ టు, ఇట్ ఈజ్ ఏ శాంపుల్ మెజర్. పాపులేషన్ ఈజ్ ఏ పాపులేషన్ పారామీటర్ అనేది పాపులేషన్ వాల్యూ. శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ శాంపుల్ మీన్. బెస్ట్ ఎస్టిమేటర్ ఏదంటే అన్బయాస్డ్ ప్లస్ ఎఫిషియంట్ ఎస్టిమేటర్ని మనము బెస్ట్ ఎస్టిమేటర్ అంటాం. విచ్ మెథడ్ ఎన్ష్యూర్స్ రిప్రజెంటేషన్. స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్ అనేది మనం ట్రూ రిప్రజెంటేషన్ ఇస్తుంది. సెన్సస్ మెథడ్ ఎప్పుడు వాడతాము, పాపులేషన్ స్మాల్గా ఉన్నప్పుడే సెన్సస్ మెథడ్ అనేది మనము వాడతాం అనమాట. శాంప్లింగ్ ఎర్రర్ ఎప్పుడు డిక్రీజ్ అవుతుంది, ఎర్రర్ డిక్రీజ్ వెన్ శాంపుల్ ఇంక్రీజ్, వెన్ శాంపుల్ డిక్రీజెస్ ఎర్రర్ ఇంక్రీజెస్. ఫైనైట్ పాపులేషన్ కరెక్షన్ అనేది కూడా చాలాసార్లు అడుగున్నారు. ఎఫ్పిసి అంటారు, క్యాపిటల్ n-1 బై రూట్ ఆఫ్ n-1 బై క్యాపిటల్ n-1. ఇది ఫైనైట్ పాపులేషన్ కరెక్షను, స్మాల్ n బై క్యాపిటల్ N. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ n బై క్యాపిటల్ N. అదే ఫైనైట్ పాపులేషన్ కరెక్షను 1 మైనస్ స్మాల్ n బై క్యాపిటల్ N. ఆ n ఇటువైపు వెళ్ళి 1తో మల్టిప్లై చేసి క్యాపిటల్ N మైనస్ స్మాల్ n బై క్యాపిటల్ N-1 అని ఫైనైట్ పాపులేషన్ కరెక్షన్ అని మనకు చాలాసార్లు ప్రీవియస్లో ఏపీఎస్సి క్వశ్చన్ పేపర్స్లో వచ్చున్నాయి. ఇక్కడ ఫార్ములా ఇది రూట్ ఆఫ్ క్యాపిటల్ n-1 బై n-1 అని పడింది. 1 మైనస్ స్మాల్ n బై క్యాపిటల్ N. మనం ఇక్కడ స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్, సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్, సిస్టమాటిక్ శాంప్లింగ్, ఆ వేరియన్సెస్ కంపేర్ చేసేటప్పుడు ఈ ఫార్ములాలు యూజ్ చేసుకుంటాం, ఎఫ్పిసి యూజ్ చేసి. శాంప్లింగ్ ఫ్రాక్షన్ అంటే శాంప్లింగ్ ఫ్రాక్షన్ అనేది మనకు ఇది ఎఫ్ ఇజ్ ఈక్వల్ టు స్మాల్ n బై క్యాపిటల్ N, ఇది శాంప్లింగ్ ఫ్రాక్షన్. విచ్ శాంప్లింగ్ ఈజ్ బయాస్డ్. కన్వీనియన్స్ శాంప్లింగ్ అనేది బయాస్డ్, ఇది ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో. విచ్ గివ్స్ లీస్ట్ వేరియన్స్. స్ట్రాటిఫైడ్ అండ్ మనకి ఇక్కడ వేరియన్స్ ఏదైతే ఎస్టిమేటర్కి తక్కువ వేరియన్స్ ఉంటుందో దాన్ని బెస్ట్ ఎస్టిమేట్ అని అంటూ ఉంటాము. స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్లో అమాంగ్ ది 3 ర్యాండమ్ శాంప్లింగ్ టెక్నిక్స్, సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్, స్ట్రాటిఫైడ్, సిస్టమాటిక్లో స్ట్రాటిఫైడ్కి లీస్ట్ వేరియన్స్ అనేది మనకు ఉంటుంది. ర్యాండమ్ శాంప్లింగ్ ఏం కావాలి, ర్యాండమ్ శాంప్లింగ్ అనేది ర్యాండమ్ సెలెక్షన్ రిక్వైర్స్. వాట్ ఈజ్ ర్యాండమ్ శాంపుల్ రిక్వైర్స్. నాన్ రెస్పాన్స్ ఎర్రర్ అంటే ఏమి, మిస్సింగ్ డేటా. శాంపుల్ సైజ్ ఎఫెక్ట్ ఆన్ అక్యురసీ, లార్జర్ శాంపుల్ మోర్ అక్యురసీ. కాబట్టి ఇంతవరకు మీరు గుర్తుపెట్టుకోండి. ఒకసారి మీరు ఎగ్జాము ట్రై చేయండి. ఇక్కడ నా బ్రౌజర్లో ఇది నేను క్లిక్ చేయగానే చూడండి, మీరు క్లిక్ చేయగానే వేరే బ్రౌజర్లోకి వెళ్తుంది. ఇది ఒక HTML ఫైలు. ఓపెన్ అన్నామంటే ఓపెన్ అయిపోతుంది, ఇలాగా ఓపెన్ అవుతుంది. ఇది నేను ఇంటరాక్టివ్ అసెస్మెంట్ టూలు హాట్ పొటాటోస్ అని దాని ద్వారా నేనే తయారు చేశాను. 15 క్వశ్చన్లు ఉన్నాయి, 15 క్వశ్చన్లు ఉన్నాయి, 20 నిమిషాలు టైం ఇచ్చాను. ఒక్కొక్క క్వశ్చన్ మనం ఇట్లా అటెంప్ట్ చేసుకోవచ్చు. మీరు మొబైల్ ఫోన్ యూస్ చేస్తూ ఉంటే రొటేషను ఆఫ్ చేసుకోండి. ఇట్లా అడ్డంగా పెట్టుకున్నారంటే ఒక్కొక్క క్వశ్చన్ ఒక దాంట్లో ఉంటుంది. అన్ని క్వశ్చన్స్ చూపించమన్నా ఇది చూపిస్తుంది, షో ఆల్ క్వశ్చన్స్ అంటే. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఏ పాపులేషన్ పారామీటర్ ఈజ్, ఇందాకే మనం చర్చించుకున్నాం కదా. పాపులేషన్ పారామీటర్ అనేది ఏంది, పాపులేషన్ పారామీటర్, పాపులేషన్ మీన్ అనేది పాపులేషన్ పారామీటర్. చూడండి ఇక్కడ కరెక్ట్, పారామీటర్ డిస్క్రైబ్స్ ది ఎంటైర్ పాపులేషన్, యువర్ స్కోర్ ఈజ్ 100%. ఇంకా మనము 15 క్వశ్చన్లో ఒక క్వశ్చన్ రాసాం. నువ్వు ఓకే అన్నాం అనుకోండి, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తుంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళాలంటే ఈ యారో నొక్కాలి, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తుంది. ఇది మొత్తం నేను 15 క్వశ్చన్లు, మీరు ఎన్నిసార్లు అయినా దీన్ని చేసుకోవచ్చు. ఒక్కసారి మీరు ఇది డౌన్లోడ్ చేసుకున్నారంటే మీ మొబైల్లో మీ డివైజ్లోకి వచ్చిన తర్వాత ఆఫ్లైన్లో కూడా ఈ క్విజ్ అనేది వర్కౌట్ చేస్తుంది. ఇప్పుడు టైం అనేది తగ్గుతూ వస్తుంది. అంతా అయిపోయిన తర్వాత మీరు ఆన్సర్స్ చెక్ చేసుకోవచ్చు. మీరు ఏదైనా రాంగ్ చాయిస్ సెలెక్ట్ చేసుకుంటే దానికి సంబంధించిన ఫీడ్బ్యాక్ కూడా మీకు అక్కడ చూపిస్తుంది. ఇదే విధంగా ఇంకొక 2 క్విజ్లు కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. ఇప్పుడు ఈ క్విజ్ కూడా మీకు డిస్క్రిప్షన్లో నేను అటాచ్ చేస్తాను. మీరు క్విజ్ అటెంప్ట్ చేయండి.
ఇందులో ఒక 15 క్వశ్చన్లు ఉన్నాయి. ఇంకొక క్విజ్ 20 క్వశ్చన్లు పెట్టాను. ఏఎస్ఓ 2025 ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ నుంచి ఇట్లా మల్టిపుల్ చాయిస్ ఉండేటివి ఒక 9 క్వశ్చన్లు ఉన్నాయి. వాటిని చూసి దాని మీద కూడా ఒక క్విజ్ చేశాను. ఇది ఏఎస్ఓ 2025 క్వశ్చన్స్ ఫ్రమ్ యూనిట్ 6 అనమాట. మొత్తం 9 క్వశ్చన్లు ఇట్లాంటివి ఉండేటివి సెలెక్ట్ చేశాము. మీరు ఆ ఏఎస్ఓ క్వశ్చన్ పేపర్ మీ దగ్గర ఉండేటువంటి చూడండి, మీరు ప్రాక్టీస్ చేసేదానికి దీన్ని వాడుకోండి. ఇది ఇంటరాక్టివ్ అసెస్మెంట్. మొత్తం ఇక్కడ 20 క్వశ్చన్లు ఉన్నాయి. ఇక్కడ కూడా మనం వస్తుంది. ఇక్కడ ప్రైమరీ డేటా ఈజ్ పబ్లిష్డ్ డేటా, ఇది సెకండ్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్. ఫస్ట్ హ్యాండ్ డేటా చూసా కరెక్ట్. ప్రైమరీ డేటా ఈజ్ కలెక్టెడ్ డైరెక్ట్లీ. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళాలంటే ఇది చేయండి. ఇవి ఈ రెండు కలర్ఫుల్గా ఉండేది నేనే డిజైన్ చేశాను, 1 అవర్ పట్టింది అది. ఇవి రెండు కూడా ఏఐ యూజ్ చేసుకొని చేశాను. మీకు ఇవి ఈ మూడిటికి సంబంధించిన లింకులు అనేటివి హెచ్టిఎంఎల్ ఫైల్స్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. నా దగ్గర ఇప్పటిదాకా నిన్నటి వరకు 35 మంది దాకా స్టూడెంట్స్, క్యాండిడేట్స్, యాస్పిరెంట్స్ నా దగ్గర గూగుల్ ఫామ్ ఫిల్ చేశారు. వాళ్ళతో ఒక వాట్సాప్ గ్రూప్ ఫామ్ చేశాను. ఆ గ్రూప్లో డైరెక్ట్గా ఇది షేర్ చేస్తాను. మీరు వాట్సాప్లో ఓపెన్ చేయగానే ఇది డైరెక్ట్గా క్విజ్లోకి వెళ్ళిపోతారు. ప్రాక్టీస్ చేయండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.